సోరియాసిస్ ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత కామన్ స్కిన్ డిసీజ్. దేశం రంగుతో సంబంధం లేకుండా వచ్చే చర్మ వ్యాధి ఇది. ఇంతకీ సోరియాసిస్ ఎందుకు వస్తుంది? మన శరీరంలో నిరంతరం కణాలు వృద్ధి చెందుతాయనే విషయం తెలిసిందే. చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలు పుట్టుకొస్తుంటాయి. అలా కణాలు చనిపోకముందే మరిన్ని కణాలు పుట్టుకొస్తే సోరియాసిస్ వస్తుంది. రోగనిరోధక శక్తి వ్యవస్థలోని లోపాల వల్ల ఇలా జరుగుతుంది. చర్మంలోని లోతైన పొరలో కొత్త చర్మ కణాలు ఉత్పత్తి అవుతాయి. ఈ చర్మ కణాలు క్రమంగా చర్మ పొరల ద్వారా పైకి కదులుతాయి. అవి బయటి స్థాయికి చేరుకుంటాయి. అక్కడ అవి చనిపోయి ఊడిపోతాయి. ఈ మొత్తం ప్రక్రియ సాధారణంగా 3 నుంచి 4 వారాలు పడుతుంది. అయితే సోరియాసిస్ ఉన్న వారిలో ఈ ప్రక్రియ కేవలం 3 నుంచి 7 రోజులు మాత్రమే పడుతుంది. ఫలితంగా పూర్తిగా పరిపక్వం చెందని కణాలు చర్మం ఉపరితలంపై వేగంగా పేరుకుపోతాయి. దీనివల్ల చర్మంపై పొలుసులు ఏర్పడి సోరియాసిస్కు దారితీస్తుంది. సైంటిఫిక్గా చూసుకుంటే ఏదైనా వ్యాధి నుంచి రక్షించే రోగనిరోధక వ్యవస్థ శరీరంలో ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థ ఉపయోగించే ప్రధాన కణాలలో ఒకటి టీ కణం. ఈ టీ కణాలు సాధారణంగా శరీరం గుండా ప్రయాణించి క్రిములతో పోరాడతాయి. కానీ సోరియాసిస్ ఉన్న వారిలో అవి పొరపాటున ఆరోగ్యకరమైన చర్మ కణాలపై కూడా దాడి చేయడం ప్రారంభిస్తాయి. దీనివల్ల చర్మంలోని లోతైన పొర సాధారణం కంటే వేగంగా కొత్త చర్మ కణాలను ఉత్పత్తి చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ ఎక్కువ టీ కణాలను ఉత్పత్తి చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇది సోరియాసిస్కు దారితీస్తుంది. సోరియాసిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఎవరికి ఉంటుంది? చర్మానికి గాయాలైనప్పుడు, వడదెబ్బ తగిలినప్పుడు సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికంటే ముందు అధిక మొత్తంలో మద్యం తాగేవారిలో, పొగ తాగేవారిలో సోరియాసిస్ ముప్పు ఎక్కువ. ఈ అలవాట్లు లేకపోయినా ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే వాళ్ళలో సోరియాసిస్ లక్షణాలు కనిపిస్తాయి. పైన చెప్పుకున్న వ్యక్తుల్లో హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ వల్ల సోరియాసిస్ వస్తుంది. అయితే చాలామంది ఈ వ్యాధిని చూసి భయపడుతూ ఉంటారు. సోరియాసిస్కు పూర్తి స్థాయి చికిత్స ఉంది. పైగా ఇది అంటు వ్యాధి కాదు. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపించదు. శరీరంపై సోరియాసిస్ తల, చేతులు, వీపు వెనుక, మోచేతులపై వస్తుంది. అయితే తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ శరీరంలో ఇది ఎక్కడైనా రావచ్చు. 10% చర్మం సోరియాసిస్ బారిన పడితే దాన్ని తీవ్రమైన సోరియాసిస్గా భావిస్తారు. సోరియాసిస్లో ప్రమాదకరమైనది జాయింట్ పెయిన్స్. దీన్ని సోరియాసిస్ ఆర్థరైటిస్ అంటారు. చర్మంపై వచ్చే సోరియాసిస్ను తగ్గించవచ్చు. కానీ జాయింట్స్లో సోరియాసిస్ వస్తే తిరిగి ఆ జాయింట్స్ను పూర్వస్థితికి తీసుకురావటం చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే సోరియాసిస్ సోకినప్పుడు జాయింట్ పెయిన్స్ వస్తే వెంటనే చికిత్స మొదలు పెట్టాల్సిందే. చాలా అంశాలను దృష్టిలో పెట్టుకొని సోరియాసిస్కు చికిత్స అందిస్తారు. వ్యక్తి వయసు, మగ లేదా ఆడే, ఆమె గర్భం దాల్చిందా, వ్యక్తికి ఏవైనా అలవాట్లు ఉన్నాయా, పెళ్ళైందా లేదా అనేవి దృష్టిలో పెట్టుకొని చికిత్స అందిస్తారు. ఆయింట్మెంట్ల నుంచి మొదలుపెట్టి ట్యాబ్లెట్లు, ఫోటోథెరపీ, బయోలాజికల్స్ అనే రకాల్లో ట్రీట్మెంట్ అందిస్తారు. 1% లోపు చర్మంపై సోరియాసిస్ ఉంటే మాయిశ్చరైజర్స్తో వాటిని నయం చేస్తారు. ఈ దశ దాటి సోరియాసిస్ వ్యాపించినప్పుడు ట్యాబ్లెట్ల వాడకాలను ఉంటుంది. ఇక్కడ టెన్షన్, షుగర్, ప్రెగ్నెన్సీ లాంటివి లెక్కల్లోకి తీసుకుంటారు. ఇక 3వ దశలో సోరియాసిస్ ఒక చోట కాకుండా శరీరంలో 3-4 చోట్ల ఒకేసారి వచ్చిందనుకోండి, దీనికి ట్రీట్మెంట్ మారిపోతుంది. ఇలాంటి రకానికి ఫోటోథెరపీ ట్రీట్మెంట్ అవసరం. దీనికి సిట్టింగ్స్ ఉంటాయి. వైద్యుడి పర్యవేక్షణలో ఈ ట్రీట్మెంట్ చేయాలి. సోరియాసిస్కు బెస్ట్ ట్రీట్మెంట్ బయోలాజికల్స్. ఈ పద్ధతిలో ఏం చేస్తారంటే చర్మంపై ఎక్కడైతే సోరియాసిస్ మొదలైందో దానిపై నేరుగా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. సోరియాసిస్ ఏ లెవెల్లో ఉందో ఆ లెవెల్లో దాన్ని నిరోధిస్తాయి బయోలాజికల్స్. దీనివల్ల మందులు మింగాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా సైడ్ ఎఫెక్ట్లు తగ్గుతాయి. మరో ప్రయోజనం ఏంటంటే బయోలాజికల్స్ ట్రీట్మెంట్ వల్ల చర్మంపై ఎలాంటి మచ్చలు ఏర్పడవు. రెస్పాన్స్ కూడా చాలా తొందరగా ఉంటుంది. బయోలాజికల్ ట్రీట్మెంట్ను ఇంజెక్షన్ల రూపంలో ఇస్తారు. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇది కాస్త ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్. సోరియాసిస్ నివారణకి వైద్యుల నుంచి మాత్రమే కాదు, పేషెంట్ వైపు నుంచి కూడా చర్యలు అవసరం. పేషెంట్ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్గా మాయిశ్చరైజర్ చేసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. సీజన్ మారినప్పుడల్లా సోరియాసిస్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ కేర్ తీసుకోవాలి. షుగర్ తగ్గించుకోవాలి. పెయిన్ కిల్లర్లు ఎక్కువగా వాడకూడదు. డైట్ విషయానికి వస్తే నాన్ వెజ్ వీలైనంతగా తగ్గించాలి. చికెన్, మటన్ కాకుండా చేపలు తింటే మంచిది. శాకాహారులకు ఎలాంటి నియమాలు లేవు, అన్నీ తినొచ్చు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.